మున్సిపల్ ఎన్నికల్లో కౌంటింగ్లో కాంగ్రెస్ జోరు చూపిస్తూ ఉంది. చారి ప్రస్తుతం అక్కడ సిద్ధంగా ఉన్నారు. చారి, కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అనుకున్న విధంగానే కొంత 90% ఆధిక్యత అయితే కనపడుతూ ఉంది. ఏంటి కాంగ్రెస్ శ్రేణుల వ్యూ ఏంటి? కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికంటే మంచి మున్సిపాలిటీలనే గెలుచుకుందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం 80 నుంచి 85 స్థానాలకు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనాలు కూడా వేసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం కనుక ఫలితాలను చూస్తే 90 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా కొంత కాన్ఫిడెంట్తోనే ఉన్నారు. మున్సిపాలిటీల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను అయితే రాబట్టుకున్నామో మున్సిపల్ ఎన్నికల్లో కూడా అలాంటి తరహాలోనే ఫలితాలు రాబోతున్నాయనేటువంటి అంచనా వేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికల కంటే ముందు ఎన్నికల పోలింగ్ కావచ్చు, అలాగే ప్రచారానికి సంబంధించినటువంటి అనేక విషయాలన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి తను నేరుగా పర్యవేక్షించారు. 1-2 సార్లు అందరూ మంత్రులకు సాధారణంగా జిల్లాలకు ఇన్ఛార్జీలుగా నియమిస్తూ వచ్చే సాంప్రదాయం ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నిటికీ కూడా ఒక మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టారు. ఈ నేపథ్యంతో రివ్యూ చేసుకోవడానికి లేదంటే ఫోకస్ చేసుకోవడానికి ఎక్కువగా వెసులుబాటు కలిగినటువంటి అవకాశం ఉంది. అలాగే మున్సిపల్ ఎన్నికలు లేనటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి బాధ్యతల్ని అప్పగించారు. ఇది మినిట్ టు మినిట్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలను నిర్వహించడం, మున్సిపాలిటీ వారీగా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్కు అనుగుణంగా తన వ్యూహాన్ని మారుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆశించిన తరహాలోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా అదే ఫీలింగ్లో ఉంది. కార్పొరేషన్లకు సంబంధించినటువంటి విషయంలోనే కొంత కాంగ్రెస్ పార్టీ ఆశించిన దానికంటే ఆశించిన పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా కూడా ఆ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ బాగా వేయాలి అనేటువంటి ఆలోచన చేసింది. కానీ అనుకున్నటువంటి సీట్లు పూర్తి స్థాయిలో ఆ కార్పొరేషన్లో పార్టీ జెండా ఎగరేయడానికి కావాల్సినటువంటి మెజార్టీ రాకపోవడం కొంత ఇబ్బందికరంగానే ఫీల్ అవుతుంది. ఖమ్మంలో కొత్తగూడెం లాంటి ప్రాంతంలో కూడా సిపిఐ పార్టీ తనకు మిత్రపక్షంగా ఉంది. కానీ అక్కడ మాత్రం తనకు ఇండివిజువల్గా పోటీ చేసినటువంటి నేపథ్యంలో అది కొంత ఇబ్బంది జరిగినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇక కరీంనగర్కి సంబంధించినటువంటి ఏరియాలో కూడా బీజేపీని మ్యాక్సిమం కట్టడి చేయాలనేటువంటి ఆలోచన చేసింది. అలాగే నిజామాబాద్లో కూడా చేసింది. కానీ 2 చోట్ల ఎంఐఎం పార్టీ పోటీలో ఉండటము అనేది కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం చేకూర్చింది అనేటువంటి అంచనా కూడా వేస్తున్నారు. కానీ ఎంఐఎం పోటీ చేసిన మెజారిటీ ఎక్కువ సీట్లు సాధించుకోగలిగితే అది కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అయ్యే ఈక్వేషన్ కనుక వర్కౌట్ అయితే కొంత కాంగ్రెస్ అనుకున్నటువంటి ఫలితాలు కార్పొరేషన్లో వచ్చేవి. కానీ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ఎత్తుగడలు మున్సిపాలిటీలలో వర్కౌట్ అయింది. కార్పొరేషన్లకు వచ్చేసరికి కొంత ఇబ్బందికరంగమైనటువంటి రిజల్ట్ అయితే వచ్చింది అని చెప్పొచ్చు. 2 ఆ జిల్లాలకు సంబంధించినటువంటి విషయాలు చూస్తే ఓవరాల్గా పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం మంత్రులు అలాగే బాధ్యతలు అప్పచెప్పినటువంటి ఇన్ఛార్జీలంతా కూడా పూర్తి స్థాయిలోనే వర్కౌట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అనుకున్నటువంటి తరహాలోనే ఫలితాలు వచ్చాయి. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఆదిలాబాద్లో ఓ మోస్తార్లో రిజల్ట్ అయితే వచ్చాయి. ఆ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఫలితాల మీద కాస్త కాన్సన్ట్రేషన్ అయితే ఇప్పటికైతే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెజార్టీ సీట్లను గెలుచుకున్నప్పటికీ ఇది సింబల్ మీద జరిగినటువంటి ఎన్నికలు అవ్వడం వల్ల ఖచ్చితంగా పార్టీ గెలిచి నిలబడాలనేటువంటి కాన్సెప్ట్ తోటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కావచ్చు, అటు పార్టీ యంత్రాంగం మంత్రులంతా కూడా ఆ దిశగానే ప్రయత్నాలు చేశారు. అందుకు అనుగుణంగానే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి సంబంధించినటువంటి విషయం వరకు సమన్వయం చేయడంతో పాటు ప్రచారానికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ లోపాలైతే జరగలేదు. కాకపోతే మిత్రపక్షాన్ని కలుపుకొని పోయేటువంటి సందర్భంలోనే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి విషయంలోనే కొంత 2 పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి నాయకత్వాల యొక్క ఆలోచనకు అనుగుణంగా వ్యవహరించారు. కాబట్టి ఆ కార్పొరేషన్లకు సంబంధించి పొత్తుల విషయంలో కొంత ఇబ్బంది పడ్డా పూర్తి స్థాయిలో ప్రతిపక్షాన్ని మాత్రం కట్టడి చేశామనేటువంటి ధీమాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. అలాగే బీఆర్ఎస్ బీజేపీ మధ్య గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. లేదంటే వాళ్ళిద్దరు ఓట్లు చీల్చుకునేటువంటి ఓట్ల పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే అది కూడా తమకు కలిసి వస్తుందనేటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే కరీంనగర్,
నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో బీజేపీ కొంత ఎక్కువ ఓట్లను చీల్చగలిగింది. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో పూర్తి స్థాయిలో పర్ఫార్మెన్స్ చేస్తే అక్కడ కూడా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి బేరీజ్ కూడా వేసుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలు అనేవి కొంత బూస్టప్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు ప్రతిపక్షం పదే పదే అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతుందని చెప్పేసి ఆరోపణలు చేయడం, వివిధ రకాల పొలిటికల్గా కూడా ఫోకస్ చేసినటువంటి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ డీలాపడింది, అధికారం పార్టీ కాన్ఫిడెంట్లో లేదు అనేటువంటి ఫీలింగ్ ఆ ఫీల్డ్ వచ్చేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అటు బీజేపీ కావచ్చు పనిచేసింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా తన కాన్ఫిడెంట్ని కోల్పోకుండా సీఎం రేవంత్ రెడ్డి తన వ్యూహ రచన వర్కౌట్ అయిందనేటువంటి కాన్ఫిడెంట్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు గెలిచినటువంటి సీట్లే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, శ్రీధరబాబు కావచ్చు, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసుకోవడం పార్టీ నాయకత్వానికి అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వీళ్ళంతా కూడా సయోధ్యతో పనిచేస్తూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా సర్పంచ్ ఎన్నికల కంటే మెజారిటీగా సీట్లను గెలుచుకోగలిగారనేటువంటి ధీమా కాన్ఫిడెంట్ మాత్రం కాంగ్రెస్ నాయకత్వంలో కనబడుతోంది. చారి, రేవంత్ రెడ్డి పాలనకి ఇది రెఫరెండంగా భావించచ్చా? ఇది ఒక ప్రీ ఫైనల్గా? సాధారణంగా ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రత్యర్థి పార్టీలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఇది రెఫరెండం అనేటువంటి సవాల్ని విసురుతూనే వస్తారు. కానీ ఆ సవాల్కు సందర్భంగా అధికార పక్షం దాన్ని స్వీకరిస్తూ కొన్ని సందర్భాల్లో స్వీకరించింది, కొన్ని సందర్భాల్లో ఎన్నికల్ని ఫేస్ చేద్దామని చెప్తూ వచ్చింది. మొదటి నుంచి కూడా సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇలాంటి అంశాల చర్చకు వచ్చాయి. అవి రాజకీయపరమైనటువంటి సింబల్ మీద జరిగినటువంటి ఎన్నికలు కాకపోయినప్పటికీ అవి ప్రభుత్వాన్ని నుంచి అధికార పార్టీకి మద్దతుగా నిలబడినటువంటి వాళ్ళ సంఖ్యాబలానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటూ వచ్చారు. అక్కడ కూడా ఇవి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, గ్రామ పంచాయతీల్లో పార్టీ కొట్టుకుపోని పోతుంది అనేటువంటి ఆరోపణలు చేసినటువంటి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పట్టు సాధించి మెజారిటీ గ్రామ పంచాయతీలను చేజెక్కించుకుంది. ఆ క్రమంలోనే పార్టీ సింబల్ మీద జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తన పర్ఫార్మెన్స్ను చూపించినటువంటి నేపథ్యంలో ఇవి ప్రతిపక్షాలు రెఫరెండం అనకపోయినా సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఎన్నికల్ని కూడా మా పనితీరు కావచ్చు, మా ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాలకు వీటి టెస్ట్ లాగానే భావిస్తామనేటువంటి అంశాన్ని పదే పదే చెప్తుంటారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కూడా సాధారణంగా ఈ అర్బన్ ఏరియాలో ఎక్కువగా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్కి ఎక్కువ సానుకూలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంటుందనేటువంటి ఒక చర్చని తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అలాంటి ఏరియాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ విజయం సాధించి మున్సిపాలిటీలన్నింటినీ కూడా మెజారిటీ సీటు దక్కించుకున్నటువంటి నేపథ్యంలో అటు విలేజ్లతో రూరల్తో పాటు అర్బన్తో పాటు రూరల్ ఏరియాలో కూడా పార్టీకి ప్రభుత్వానికి ప్రజల నుంచి ఆదరణ ఉందనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చారనేటువంటి ఫీలింగ్ మాత్రం ప్రభుత్వంలో కనబడుతుంది. వీటితో పాటు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ కొంత పార్టీకి బూస్టప్ కూడా ఇచ్చినట్టు. త్వరలోనే హైదరాబాద్కు సంబంధించి జిహెచ్ఎంసీ గడువు కూడా ముగిసింది కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలు అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా మిగిలి ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలను ఎదుర్కోవడానికి ఇవి కొంత కాన్ఫిడెంట్ని బిల్డప్ చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మున్సిపాలిటీల్లో తను ఆశించినటువంటి మేరకు సీఎం చెప్పినట్టుగానే ఆయన అంచనాకి తగ్గట్టుగానే ఫలితాలు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. చారి, హంగొచ్చిన మున్సిపాలిటీలో ఎటువంటి స్ట్రాటజీ అమలు చేయబోతోంది? ఈ రకమైనటువంటి ఫలితాలు ఎక్కడెక్కడ ఇలాంటి అవకాశం ఉంది అనేటువంటి బేరీజ్ వేసుకున్నారు. 2-3 జిల్లాలకు సంబంధించి, కొన్ని వరంగల్ జిల్లాకు సంబంధించి కావచ్చు, కరీంనగర్ జిల్లాకు సంబంధించి కొన్ని చోట్ల హంగ్ వచ్చినటువంటి వాటిలో ఏం చేయాలనే దానికి సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రులందరికీ సీఎం రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. తమతో కలిసి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాలని దీనికి సంబంధించినటువంటి క్యాంపు రాజకీయాలు కూడా ఇప్పటికే తెరలేపాయి. అటు అధికార పార్టీ కాదు ప్రతిపక్ష పార్టీలు కూడా తమకున్నటువంటి సభ్యులను రక్షించుకోవడం అలాగే తను మెజార్టీ గెలిచినటువంటి స్థానాల్లో సభ్యులను కాపాడుకోవడం, ఆ చైర్మన్ని మేయర్ని గెలిపించుకోవటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రులకు కూడా పూర్తి స్థాయిలో ఈ రకమైనటువంటి ఆదేశాలు వెళ్ళాయి. ఎవరైతే
ఎక్కడైనా 1-2 స్థానాలు వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి సంఖ్య తక్కువ పడ్డా ఇండిపెండెంట్లని కావచ్చు, కొన్ని చోట్ల ఆదిలాబాదు, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో ఎంఐఎం పార్టీ కూడా సీట్లను వార్డు మెంబర్లను గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని కలుపుకొని పనిచేయడం వల్ల ఆ మున్సిపాలిటీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళడం, అలాగే క్యాంపుకి తీసుకెళ్లేటువంటి ఆలోచనకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేశారు. కాబట్టి వీటికి సంబంధించి అన్ని రకాల వ్యూహాలను కూడా అమలుపరిచేటువంటి పనిలో పార్టీ నాయకత్వం ఉంది. ఇన్ఛార్జి మంత్రులు కూడా నిన్నటి వరకు ఒక రకమైనటువంటి టాస్క్లు ఉంటే ఇవాళ నుంచి చైర్మన్, కార్పొరేషన్కి సంబంధించినటువంటి మేయర్ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ మూసేంత వరకు గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా క్యాంపులో పెట్టి అందుకు ఎన్నికలకు నేరుగా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ప్రాంతానికే తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించి పార్టీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటికే మంత్రులకి అలాగే పార్టీ నాయకత్వానికి కూడా చేరవేశారు. చారి, మనము గడిచిన అసెంబ్లీ ఎన్నికలు చూసాము, తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ చూసాము. బీఆర్ఎస్ ఒక పొటెన్షియల్ పంచాయతీ ఎలక్షన్స్ చూసాం, ఒక పొటెన్షియల్ ఛాలెంజర్గా, ఒక క్లియర్ కట్ విన్నర్గా ఉంది. కానీ మున్సిపాలిటీలకు వచ్చేసరికి 12కే పరిమితమైంది. దాన్ని ఎలా చూడాలి? అంటే సాధారణంగా ప్రత్యర్థిగా ఉన్నటువంటి పార్టీలు అధికార పక్షాన్ని మీడియా సమావేశాలు కావచ్చు, గడిచిన కొద్ది రోజులుగా చూస్తే ఎక్కువ రాజకీయ పార్టీలన్నీ కూడా సోషల్ మీడియాని ఆధారపడి సోషల్ మీడియా బేస్డ్గానే పనిచేస్తున్నాయి. ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ఎక్కువ ఇరకాటంలో పెట్టడానికో, లేదంటే సోషల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి అంశాలని ట్రోల్ చేయడానికో, లేకపోతే ఇలాంటి అంశాల మీదనే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. గ్రౌండ్లో పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఫెయిల్యూర్స్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటి మీద పెద్దగా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి అయితే ఏ పార్టీ కూడా కనిపించట్లేదు. అధికార పార్టీ కేవలం ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే, అధికారంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులంతా పథకాలని అమలు చేయడం, పథకాలకు సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించడం, దాన్ని అమలు చేసేటువంటి బాధ్యతలను అధికారులకు అలాగే ఎమ్మెల్యేలకు క్షేత్రస్థాయిలో రీచ్ అయ్యేలాగా చూడాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. మిగతా స్థాయిలో అసలు ఈ బెనిఫిషరీస్ని పథకాలు చేరుతున్నాయా, చేరితే వాళ్ళని ఏ రకంగా ప్రభుత్వ పథకాలు అందాయి అనేటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి, పార్టీ తరపు నుంచి, అధికార పార్టీ నుంచి ఇలాంటి లోపాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని ప్రతిపక్షము పూర్తిగా ఎక్కువ ప్రచారానికి వాడుకుంటుంది. ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోలేకపోతుంది. ప్రతిపక్షమేమో ప్రభుత్వం మీద ఎక్కువ విమర్శలు చేయడానికి, లేదంటే ఎక్కువ సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేసినటువంటి విషయాలు, అటు సీఎంని కావచ్చు, ఇటు మంత్రులు కావచ్చు, 2-3 మంత్రుల్ని ప్రధానంగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ప్రధానంగా సన్నబియ్యానికి సంబంధించినటువంటి విషయం, డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి విషయం, తెల్ల రేషన్ల కార్డులో ఇచ్చినటువంటి విషయం, 200 యూనిట్లు ఫ్రీగా ఉచితంగా ఇచ్చినటువంటి విషయాలు, వీటన్నిటి మీద కూడా జనంలో కొంత చర్చ అయితే ఉంది. ఈ పథకాలన్నింటినీ ఎన్నికల ప్రచారంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ఫోకస్ చేసుకుంటూ వచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చారా అనేటువంటి అంశాన్ని ఇప్పటికి ఎన్నికల్లో ఏ ఎన్నిక జరిగినా కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇందిరమ్మ ఇళ్ళని ఇప్పటికీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ అవుతున్నటువంటి విషయాలు, అలాగే ప్రతి వారం తను పెట్టుకున్నటువంటి గడువు ప్రకారం ఇంటి లెవెల్ ఏ స్థాయిలో పూర్తయిందో ఆ లెవెల్కి ఇచ్చేటువంటి బిల్లు నేరుగా అకౌంట్లోకి వేయడం, ఇలాంటి విషయాలైతే సన్నబియ్యం అనేది క్షేత్రస్థాయికి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అది మంచి పేరు తెచ్చినటువంటి పథకం. ఈ పథకాల్లో కొంత బెనిఫిట్ చేసినటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉన్నారనేటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అది కలిసి వచ్చింది. అయితే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇవి కలిసి వస్తాయా లేదా అనేటువంటి చర్చ కూడా జరిగింది. కానీ మున్సిపాలిటీ పరిధిలో కూడా, ఈవెన్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా 200 యూనిట్లు ఫ్రీగా కరెంటు ఇవ్వడానికి ఇస్తాము అని అర్హులకు ఇస్తామని చెప్పినటువంటి స్కీమ్లో అనేక మంది పేదలు బెనిఫిట్ అవుతున్నారు. రెంటర్స్ కూడా